నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. మొంతా తుపాను ప్రభావం ఏపీ పైన గట్టిగానే ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తుపాన్ తీరం దాటే క్రమంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని స్పష్టం చేసింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు సైతం నమోదవుతాయని చెప్తోంది. గతంలో హుదూద్, తిత్లీ, పైలిన్ వంటి తుఫాన్లు ఏపీకి అపార నష్టం కలిగించాయి. మరోసారి అటువంటి హెచ్చరికలే వస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మొంతా తుపాన్ ప్రభావం ప్రధానంగా ఉభయ గోదావరితో పాటు విశాఖపట్నం, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని భారీ హెచ్చరికలు వస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే తుఫాన్ పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీరం వెంబడి ఉన్న అన్ని పోర్టుల్లో 1వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా 2 రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ పరిస్థితిని ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు 19 కోట్ల నిధులు ప్రత్యేకంగా విడుదల చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మొబైల్ టవర్ల దగ్గర జనరేటర్లు ఏర్పాటు చేయాలని, అలాగే డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు.